ఎందుకు అంటే తల్లిదండ్రులతో టీచర్లు ఇంటరాక్ట్ కావడం, వీళ్ళందరి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం అన్నట్టు. సాధారణంగా లేబర్లో ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని పంపించేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు కూలి పనులకి వాటికి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఎవరుంటారు? సంపాదన లేనటువంటి కుటుంబాల వాళ్ళే ఉంటున్నారు, అంటే పేదల కుటుంబాలే ఉంటున్నారు. వాళ్ళు వచ్చి రోజు స్కూల్ దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడేటంత తీరికలు ఉండవు. చేర్చే రోజున వస్తారు అంతే, మిగతాది ఆ పిల్లలే ఫాలో అప్ చేసుకుంటుంటారు. వాళ్ళకి మాస్టర్లు ఏం చెప్పారు, లేదంటే ఏదైనా కావాలన్నా ఇదే ఇట్లా కావాలి అనేది వాళ్ళు అడుగుతుంటారు. దానికి అనుగుణంగా ఆ రూపాయి సంపాదించేటటువంటి ప్రయత్నంలో తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు వచ్చి ఆ పిల్లలు మా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అని అడిగేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అదే అనేది ప్రైవేట్ స్కూళ్ళలో అసలు రోజు తీసుకెళ్లి వదిలిపెట్టడం, మధ్యాహ్నం భోజనాలు కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, మళ్ళీ సాయంత్రం పికప్ చేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. ప్లస్ ప్రతి దానికి కూడా దానికి ఏది ఫోనుల్లో చెప్పేది ఉంటది, అటెండెన్స్ సిస్టమ్ లో ఇవాళ రాకపోతే గనక ఇట్లా రాలేదు మీ పిల్లలు అని చెప్పేది ఉంటది, ఇవన్నీ ఉంటుంది. ఒకప్పుడు అది ప్రైవేట్ సిస్టమ్ లో ఉన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రభుత్వ సిస్టమ్ లోకి తీసుకొచ్చాడు. ప్రభుత్వ విధానంలో అక్కడ అటెండెన్స్ కనుక రాకపోతే వెంటనే ఆ తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్ళేటట్టు పెట్టుకొచ్చారు. అట్లాగే 2 రోజులు రాకపోతే వాలంటీర్ ఇంటికి వెళ్ళి కనుక్కునేటటువంటి